కూడా మనం చూసేందుకు మచ్చుక ఒకసారి మనం బాపట్లకు కూడా వెళ్దాం. అక్కడ బాపట్లలో ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ మెడికల్ కాలేజీ ఎంతవరకు పూర్తయింది, సో మొత్తం నిర్మాణం అంతా పూర్తయిపోయిందా, బాపట్లలో మెడికల్ కాలేజీని చూస్తే ఆహా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి అనేది కూడా అక్కడి నుంచి మనకు సాంబశివరావు లైవ్లో మనకు అందిస్తారు. ముందుగా ఒకసారి మనం నాయుడు దగ్గరికి వెళ్దాం. నాయుడు, ఏంటి అసలుకి నర్సీపట్నం రావడానికి కారణం ఏంటి? నర్సీపట్నంకి జగన్ ఎప్పుడు రాబోతున్నారు? గతంలో కూడా వైసీపీ సంబంధించిన నాయకులు ఇక్కడికి వెళ్ళారు కదా, సో అప్పుడు ప్రపంచానికి వాళ్ళు ఏం చూపించారు, ఇప్పుడు జగన్ వచ్చి అక్కడికి ఏం చెప్పదలుచుకున్నాడు? అంటే నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో వాస్తవంగా అనకాపల్లిలో ఏర్పాటు చేయాలనేది ముందు ప్రతిపాదన. సో దాన్ని కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి మార్చి నర్సీపట్నంకి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మొత్తం 17 కళాశాలలు వీళ్ళు మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నారు, సో అందులో అప్రూవల్ ఉన్నాయి కేవలం 5. సో ఇప్పుడు ఆ నర్సీపట్నంలో ఏదైతే ఉందో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా వీళ్ళు పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టారు. సో దీనికి పూర్తి స్థాయిలో నిధులు లేవు, కేవలం ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నిధులు ఇచ్చింది. తర్వాత అక్కడ ఎవరైతే నిర్మాణ సంస్థ ఉందో వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టడంతో ఆ నిర్మాణ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలు నిలిపివేసింది. సో దానికి ఇప్పటికి కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ భవనాలు మాత్రమే నిర్మించారు. అంటే ఆ గతంలో వైసీపీ హయాంలో చాలా వరకు ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నామని హడావుడి చేసింది. ఆ సమయంలో కూడా కేవలం 5 మెడికల్ కాలేజీలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంది. సో మిగతా మెడికల్ కాలేజీలు వీటికి కూడా లేనటువంటి పరిస్థితి. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఒక పాడేరులో ఉన్న దానికి మాత్రమే అనుమతి ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది, అలాగే ఐటీడీ కొన్ని నిధులు తీసుకురావడంతో అక్కడ మెడికల్ కాలేజ్ పూర్తయింది. కానీ పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి కానీ నియమించకపోవడంతో ఆఖరిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీట్లు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి కూడా మెడికల్ కౌన్సిల్ అంగీకరించకపోతే మళ్ళీ కొంతవరకు అక్కడ ఉన్నటువంటి వీళ్ళని ఒప్పించి కొంతవరకు అందులో సీట్లు తీసుకురావడం కానీ ఇప్పుడు కొన్ని సౌకర్యాలు కల్పించడం కానీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నర్సీపట్నం ఈ నెల 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి నేతలు కూడా అన్ని విధాలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ చూపించడానికి కేవలం 6 బ్లాకులు ఉన్నాయి. 6 బ్లాకుల్లో ఆల్రెడీ ఒక బ్లాక్ని గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 3 లెవెల్స్లో ఆల్రెడీ వేయడం జరిగింది. ఇంకొకటి మాత్రం 2 బ్లాకుల వరకు గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఒకటి వేయడం జరిగింది. మిగతావన్నీ కూడా ప్రస్తుతం పిల్లర్ స్థాయిలోనే ఉన్నాయి మొత్తం 6 బ్లాకుల్లో. సో ఇప్పటికి కూడా దానికి నిధులు కేటాయింపు కానీ ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ బయట నుంచి నిధులు కేటాయింపు లేదు. సో ఇప్పుడు అది ఎన్నాళ్ళు ఉన్నా అలా ఉండడమే తప్పితే ఉపయోగం లేదు. ఇప్పుడు పీపీపీ పద్ధతి ద్వారా తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సో ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలని సో అటు కొంత ప్రైవేట్ ఇన్వెస్టర్స్ పెడతారు. ఇప్పటికిప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవడం కానీ సో కష్టతరమైన పనికి ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో త్వరితగతిన దీన్ని తీసుకురావాలంటే పీపీపీ మోడల్లో వెళ్తే ఇటు ప్రజలకు అందుబాటులో ప్రతి జిల్లాలో సో అత్యుత్తమైన వైద్యం అందడంతో పాటు అన్ని విధాలు ఉపయోగపడుతుంది. సో ప్రజలకు మంచి వైద్యం తక్కువ ధరలో సో కార్పొరేట్ వైద్యం అందించాలనేది ఒక పీపీపీ మోడల్ ద్వారా తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ అసలు ఇక్కడ నర్సీపట్నంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంది, అసలు ఎప్పుడు మొదలు పెట్టారు, అసలు ఎక్కడి వరకు తీసుకొచ్చారు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అసలుకి? ఆడకు వచ్చి అది చూసి ఏం చెప్తారు? గతంలో కూడా అక్కడ వైసీపీ నాయకులు వెళ్ళారు కదా. అంటే దీని నిర్మాణం అయితే దాదాపు 2023లోనే దీని నిర్మాణ పనులన్నీ పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. ఇప్పటికి కూడా ఈ ప్రారంభం కానటువంటి పరిస్థితి. సో గతంలో మాజీ మంత్రి అమర్నాథ్ అక్కడికి నేరుగా వెళ్ళినటువంటి పరిస్థితి, మేము నిర్మించినటువంటి భవనాలు ఇవే అని చెప్పి ఆయన చూపించినటువంటి పరిస్థితి ఏం కనిపిస్తుంది అంటే ఆ ముండిగా ఉన్నటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటినే మేము కట్టాం, ఇవే మేము మెడికల్ కాలేజీలని ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా సో అక్కడ పూర్తిగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణాలే కనిపిస్తాయి. కాకపోతే ఏంటి అంటే నిర్మాణాలు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కాకపోతే ఏంటంటే 2 బ్లాకులు పూర్తయ్యాయి కాబట్టి ఆ 2 బ్లాకులు కూడా పూర్తి స్థాయిలో కాదు, G+2 ఒకటి, G+1 ఒకటి, ఆ 2 బ్లాకుల దగ్గర చూపించడానికి మిగతా కూడా ఇప్పుడు నిర్మాణం జరగలేదు. సో జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతంలో గతం నుంచి కూడా ఎప్పుడు రాజకీయాలు ఇది చేయాలని ఒక ఆలోచనతో ఇక్కడ రావడం తప్పితే మిగతా ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి కూడా లేదు. సో దానివల్లనే మిగతా ప్రాంతాలను వదిలేసి ఇక్కడికి వస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే మిగతా చోట్ల ఎక్కడైనా చూసుకుంటే అసలు ఇక్కడ ఒక 2 బ్లాకులు ఉన్నాయి కాబట్టి అవి చూపించడానికి వస్తున్నారు, మిగతా చోట్ల అలాంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి సో ఈ ప్రాంతాన్ని ఆయన నిరసన చేయడానికో లేదా పర్యటించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడానికి ఈ నెల 9వ తారీఖున సో పార్టీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా నేతలు ఎవరైనా సరే వైసీపీ నేతలు కానీ మొన్న వెళ్ళినట్టు మాజీ మంత్రి కానీ వీళ్ళంతా ఏంటి అంటే మేము వ్యతిరేకిస్తున్నాం అని మాత్రం చెప్పగలుగుతున్నారు కానీ మేము పూర్తి స్థాయిలో కట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, లేకపోతే మేము ఇది చేసాం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం కానీ ఆన్సర్ కానీ లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఒక రాజకీయంగా దీన్ని
అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం తప్పితే మేము చేశామని చెప్పడానికి ఇప్పుడు కూడా వైసీపీ నేతలు ఒక్కరు కూడా, అంటే మేము హయాంలో ఒక్క కాలేజ్ పూర్తి అయింది, పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేశామని చెప్పడానికి ఆన్సర్ లేనటువంటి పరిస్థితి. సో దాన్ని ఏదో రాజకీయంగా ఇప్పుడు చేయటానికి లేకపోతే ఒక హడావడి చేయడానికి నర్సీపట్నాన్ని ఎంచుకున్నారు తప్పితే, సో అదర్ దెన్ నర్సీపట్నంలో కూడా ఏం చూపించడానికి అనిపించదు. ఒక ఏంటంటే నర్సీపట్నంలో కూడా కేవలం ఒక 2 బ్లాకుల్లో ఒకటేమో ఒక ఫ్లోర్ అయింది, ఇంకోటేమో 2 ఫ్లోర్స్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా పూర్తి కాదు. ఇంకా మిగిలినటువంటి బ్లాక్లు అసలు అంటే ఒక బ్లాక్ లో G+3 G+2 అయింది, ఇంకో దాంట్లో G+1 అయింది. సో అంతే తప్ప మిగిలినటువంటివి కూడా ఆ బ్లాక్ మిగతా 3 బ్లాక్లు ఎంటీగా ఉంది పరిస్థితి. ఏదైతే మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పాడేరు, పులివెందులకు సంబంధించిన విషయానికి వస్తే ఎన్ఎంసీ తనిఖీలు చేసినప్పుడు సివిల్ వర్క్స్ సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయనేటువంటిది ఒకటైతే, ఇంకా దాదాపుగా 51% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 46% అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 26% అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉన్నాయి అని చెప్పి గతంలోనే ఎన్ఎంసీ దీన్ని గుర్తించినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు మెడికల్ కాలేజీల సంబంధించినటువంటి విషయంలో సీట్లు కేటాయించాలన్నా వాళ్ళు నియమ నిబంధనలకు అనుగుణంగానే ఏ రాష్ట్రంలోనైనా ఏ కాలేజీకైనా సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంటుంది. ఇది ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి విషయం కాదు, ఇది ఓవరాల్గా దేశవ్యాప్తంగా తీసుకునేటువంటి నిర్ణయం. సో ఈ విషయంలో నిజంగా వైసీపీ సర్కార్ పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేసి అధ్యాపకులకు సంబంధించినటువంటి భర్తీని కూడా పూర్తి చేసుంటే అది కంటిన్యూ అయ్యేదానికి అవకాశమే ఉండేది, అలాంటి పరిస్థితే ఉండేది. సో ఇలాంటి ఇప్పుడు నిర్మించాల్సినటువంటి పరిస్థితి, ఇప్పుడు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? రావు కదా. మనం గతంలో చూస్తే ఒక పెనుగొండ విషయానికే చూద్దాం. పెనుగొండలోకి వెళ్ళి మంత్రి సవిత కూడా అక్కడ పర్యటించారు. మంత్రి సవిత పర్యటించేటప్పుడు విజువల్ కూడా ఒకసారి చూద్దాం నాయుడు. అక్కడ ఆమె చూస్తోంది, ఇదే మెడికల్ కాలేజీ ప్రాంతం అని చెప్పి కూడా ఆమె అక్కడ చూపిస్తోంది. సో మనం చూడొచ్చు. సో ఆమె అక్కడ